రోల్ ఇది అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఎస్, నౌ ఓంకార్ నాయుడు గారు ప్లీజ్. ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటుంది సార్. మూర్తి గారు నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే ఒక్కసారి అంటే కొట్టండి సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ అనమాట. చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటి ఏంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలామందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పౌర్ణ్యమా ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా, 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్, దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి, అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వీ వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యూన్గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్, ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా, అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్ని ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, తీస్తున్నాము. మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నా, చూద్దాం అప్పుడు. ఓకే, అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం